అండి, ఈరోజు నేను తయారు చేసేది కాకరకాయతో పెసరపిండి గుత్తికాయలండి, కూర్చికాయలండి. ఇదిగోండి కాకరకాయలు, 1/2 కిలో కాకరకాయలని నేనే నీళ్ళల్లో ఉడకబెట్టలేదండి. ఇదిగో నూనెలో, ఈ నూనెలోనే కొంచెం ఉడకబెట్టాను, అది వేయించాను. ఇదిగో ఇలా ఒక పిసరు ఉప్పు చల్లి వేయించానండి. ఇలా మొత్తం వేయించుకుంటే చేదు పోతుందని ఉడకబెట్టవండి మేము. ఇలా చేశాను. కాయలు ఇట్లా కాల్చి చిన్న చిన్నవి అయితే కాయలు చేసుకోవచ్చు. దీంట్లోకి పెసరపప్పు, పెసరపప్పు, జీలకర్ర, మిరపకాయలు ఎంత కారం కావాలో అంత వేసి పొడి చేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్ కాకుండా చేసుకొని ఇది ఇప్పుడే దీంట్లో వేయించాను. డ్రైగా కచ్చుక నూనె వేసుకొని వేయించుకోవచ్చు, డ్రైగా వేయించిన పొడి అండి. బాగా వేగటం మటుకు స్మెల్ వచ్చేదాకా వేయించాలి. వేయించుకున్న పొడిని అందరూ మామూలు శనగపిండి, కూర పొడి అవన్నీ చేస్తాం కదా, పల్లి పొడి, నువ్వుల పొడి అవన్నీ కాదు, ఇది పెసరపిండి అండి. మా వాళ్ళ ఇంట్లో చేశారట విజయవాడలో, చాలా బాగా వచ్చింది.